తప్పు చేయటం అనేది మానవ సహజంగా చెప్తూ ఉంటాం. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్. సరే, దైనందిన జీవితంలో ఏదైనా ఒక సందర్భంలో తెలిసో తెలియకో ఏమరపాటుగా ఉన్నప్పుడు అజ్ఞానంతోటో పొరపాటు జరగచ్చు. సరే, తర్వాత దాన్ని ఆ పొరపాటుని తెలుసుకుంటే, తెలుసుకోవాలని చేస్తే తప్పనిసరిగా తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవడం అనేది ఒక కరెక్ట్ అయినటువంటి పద్ధతి. అయితే కొందరి వ్యక్తిత్వంలో ఏంటంటే ఇతరుల్లో తప్పులు వెతకడం అనేది వాళ్ళకి ఒక వ్యక్తిత్వ లక్షణంగా మారుతూ ఉంటుంది. ఎప్పుడు మాట్లాడినా కూడా ఎక్కువ ఆ సంభాషణలో ఇతరుల్లో తప్పు వెతకడం మనకు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, ఈ రకంగా ఉన్నారు, వీళ్ళు ఈ రకంగా ఉన్నారు. ఈ రకమైనటువంటి తప్పులు వెతకడం అనేది జరుగుతూ ఉంటుంది కొంతమంది. వ్యక్తిత్వ పరంగా వారి లక్షణంగా అది మనం చూడాలి. ఎందుకు ఈ రకమైనటువంటి తప్పులు వెతకాలసలు? వారిలో తప్పులేమి ఉండవా? వారిలాగే అందరూ ఉంటే బావుండని అనుకోవడం వల్ల ఆ విధంగా తప్పులు వెతుకుతారా అంటే, అలా కాదు నిజానికి. వీళ్ళ దగ్గర కూడా తప్పులుంటాయి. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరని పద్యం గూడా ఉంది మనకి. అంచేత ఎవరైతే తప్పులు వెతికే లక్షణాన్ని వ్యక్తిత్వంలో ఇముడ్చుకొని ఉన్నారో, వాళ్ళకి కూడా తప్పులుంటాయి. కానీ ఎరుగురు అని చెప్పాడు కవి. అంటే వాళ్ళ తప్పులు తెలీదు వాళ్ళకి. వాళ్ళ తప్పులు చేసేస్తారు. కానీ ఆ తప్పులు వాళ్ళు గ్రహించరు. గ్రహించకుండా గూడా అడ్డుపడతారు వాళ్ళకి వాళ్ళే. అది తప్పు కాదని గూడా వాదిస్తారు వీలైతే. వాళ్ళకి అక్కడ అధికారము, మొండితనమే అధికారం గావచ్చు అక్కడ. వాళ్ళున్న పరిస్థితి కూడా ఆ మొండితనానికి ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉండొచ్చు. ఒక కుటుంబ పెద్దగా ఉండొచ్చు. లేదంటే ఒక గ్రామ పెద్దగా ఉండొచ్చు. ఏదైనా ఒక పెద్ద స్థాయిలో ఉన్నట్లయితే, ఆ స్థాయికి ఏదైనా పని చేస్తూ ఉన్నట్లయితే, ఆ పనిని సమర్థించుకునే లక్షణం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అధికారం కొద్దిగా ఉండాల్సిన స్థాయి కన్నా ఎక్కువైన. అలాంటి సందర్భంలో వాళ్ళ పొరపాట్లను మినహాయించుకోవడం జరుగుతుంది. వాళ్ళ తప్పులు మినహాయించుకోవడం జరుగుతుంది. అసలు తప్పులే కావనే పరిస్థితి వస్తుంది. అలా కాక ఇంకెలా చేస్తారనే ఇదొస్తుంది. వాదనొస్తుంది. కానీ అలా ఉండి కూడా వాళ్ళు తప్పులు వెతకడం అనేది మనం కొంతమంది వ్యక్తుల్లో మనం గమనించొచ్చు. అంచేత ఈ ఈ ఈ 2 లక్షణాలు మనం గమనించినట్లయితే తప్పనిసరిగా ఒక ఒక విషయాన్ని మనం ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అనే మాట ఎలాగో ఉంది. దాని ప్రకారం చూసిన ఎవరైతే తప్పులు వెతుకుతారో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో అనేక తప్పులు ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆ తప్పుల్ని వాళ్ళు అంగీకరించే స్థాయిలో ఉండరు. ఆ తప్పుల్ని ఇంకా చేసే స్థాయిలోనూ ఉంటారు. ఈ రకమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటూ కూడా వాళ్ళకి ఇతరత్రా సంక్రమించినటువంటి అధికారం వల్లో, లేపోతే డబ్బు వల్ల కావచ్చు, లేదంటే అంగబలం కావచ్చు, ఏదైనా మొత్తం మీద ఏదైనా ఒక బలం ఉండుండొచ్చు. దాని ప్రకారం వాళ్ళు చేసిన తప్పులుగా ఎంచకుండా ఇతరులు చేసిన తప్పులని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అసలు నిజానికి కరెక్ట్‌గా ఉన్న వ్యక్తులెవరూ కూడా ఇతరుల తప్పులు వెతకరు. ఎర్రీ హ్యూమన్, తప్పు మానవ సహజం. పొరపాటు మానవ సహజం అనే విషయాన్ని మనం అంగీకరించినట్లయితే, అసలు మనం తప్పు చేయకుండా చూసుకోవాల్సిన పరిస్థితి మనం చూసుకోవాలి. మనం చేసిన తప్పుల్ని మనం ఎలాగ మళ్ళీ చేయకుండా చూసుకోవాలి. జరిగిన తప్పుని ఎలా దిద్దుకోవాలని ఆలోచించాలి. అది మానేసి, అది తప్పే కాదన్నట్టు మాట్లాడి, దానికి ఇంకేదన్నా విషయాన్ని జతచేసి, మొత్తానికి ఏది ఏ రకంగానైనా సరే అది తప్పు కాదని నిరూపించడానికి ప్రయత్నం చేస్తారు. మొండి వాదన చేస్తారు. అధికారం చెలాయిస్తారు. ఈ రకమైన మొండి వాదనను అవతల వాళ్ళు చేతులెత్తే పరిస్థితి వస్తుంది. ఈవెన్ అది తప్పైనప్పటికీ కూడా, పొరపాటైనప్పటికీ కూడా. ఏం చేయలేక. అది మరి సరైన పద్ధతిగా మనం చెప్పలేం. అంచేత తప్పు అని గ్రహించిన వ్యక్తి, తప్పు దిద్దుకునే ప్రయత్నం చేసే వ్యక్తి, బాధపడే వ్యక్తి తప్పు చేయడు. అంటే
తాను పొరపాటు చేయనప్పుడు, తప్పు చేయనప్పుడు, చేసినప్పుడు సర్దుకునేటప్పుడు ఇతరుల్లో తప్పులు వెతకడం. తన తప్పుని సమర్థించుకునే వ్యక్తే, తన తప్పుకి మద్దతుగా నిలబడే వ్యక్తే తప్పనిసరిగా ఇతరుల్లో తప్పులు వెతకడం మనం గమనించాలి. ఆ రకమైనటువంటి అంటే ఈ తప్పుల తాలూకు చేస్తున్న పొరపాట్ల తాలూకు ఈ అపరాధ భావం కావచ్చు, అహంకార భావం కావచ్చు, మొత్తానికి ఆ విధంగా ఎంచడం ద్వారా తాము చేసే తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక ప్రయత్నంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఇతరుల తప్పులు వెతుకుతుంటే ఏమనుకుంటారని వీళ్ళు అనుకుంటారంటే, ఓహో! వీళ్ళు తప్పులే చేయరనమాట. ఇతరులకి ఇంత చెప్తున్నారంటే వీళ్ళు చాలా కరెక్ట్‌గా ఉంటారనమాట అని అనిపిస్తుంది. కానీ నిజానికి అది కాదు. వాళ్ళు చేసే తప్పులు వాళ్ళు గుర్తించరు. గుర్తించినా ఒప్పుకోరు. వాళ్ళకున్న అధికార బలంతో, వాద బలంతో మొత్తాన్ని దాన్ని తప్పు కాదని నిరూపించడానికి ప్రయత్నం చేస్తారు. అవి రైట్‌లుగానే వాళ్ళు గుర్తిస్తారు. కానీ ఎక్కడైతే కరెక్ట్ అయినటువంటి అంతరాత్మ కొనసాగితే, వాళ్ళకి ఆలోచన కొనసాగితే, అక్కడ వాళ్ళకి తప్పని తెలుస్తుంది. వాళ్ళని వారు ఇంటరాగేట్ చేసుకుంటే, వాళ్ళని వాళ్ళు ఏకాంతంగా కూర్చొని ఆలోచించుకోగలిగితే, విమర్శించుకోగలిగితే, ఆ తప్పులు వాళ్ళకి కనిపిస్తాయి. ఇంచేదంటే ఈగో లేని చోట, అధికారం లేని పక్కన పెట్టి, ఏకాంతంగా ఆలోచించుకున్నట్లయితే, నేనింతమంది తప్పులు వెతుకుతూ ఉన్నాను. మరి నా దగ్గర తప్పులు లేవని ఒక ప్రశ్న వేసుకుంటే, వాళ్ళ దగ్గర కూడా చాలా కనిపిస్తాయి. అంచేత మనం పేరు పెట్టేవాళ్ళు గానీ, ఇతరుల తప్పులు వెతికేవాళ్ళు గానీ, వెక్కిరించేవాళ్ళు గానీ, విమర్శించేవాళ్ళు గానీ, కువిమర్శ అనమాట. ఈ రకమైన ఇతరులని మాటలతోనో, తమ బిహేవియర్‌తోనో ఈసడించడం, ఇలా చేయడం ద్వారా బాధపెట్టే వ్యక్తులు తప్పనిసరిగా వాళ్ళకి సంబంధించిన ఒక మానసిక సమస్యతో ఉన్నారని మనం ఖచ్చితంగా భావించాలి. తమ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఆ విధంగా విమర్శలు చేయొచ్చు. లేదంటే తాము ఏం చేసినా చెల్లుతుందనే ఒక స్థానబలంలో ఉండి ప్రవర్తించి ఉండొచ్చు. కానీ అటువంటి వాళ్ళు ఒక్కసారి తమను తాము పరిశీలించుకోగలిగితే తమ తప్పులు చాలా ఉన్నాయనే విషయం స్పష్టంగా తేలుతుంది. అంచేత తప్పులు ఎంచేవాళ్ళు, తమ తప్పులు ఎరుగని వాళ్ళు అనేది మర్చిని చదువుకోను. అంచేత తప్పులు ఎంచడం అనేది పక్కన పెట్టి, తాము తప్పులు చేయకుండా చూసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే తప్పులు చెబుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ వ్యక్తి తప్పు లేని వ్యక్తిగా పరిగణించబడడు. ఎదురుకుండా వాళ్ళ అధికార బలంతోనూ, వాళ్ళ అవసరాన్ని వీళ్ళు పోగొట్టుకోవడం ఇష్టం లేక, ఆ వ్యక్తులతో ఉన్న సంబంధాన్ని కోల్పోవడానికి ఇష్టం లేక, ఆ విమర్శకి లేదంటే తమ పొరపాట్లను విమర్శించడానికి సహించొచ్చు. కానీ నిజానికి ఆ వ్యక్తి తమ పొరపాట్లు తెలుసుకున్నట్లయితే సరైనటువంటి, కరెక్ట్ అయినటువంటి మనిషిగా మారే అవకాశం ఉంటుంది. అంతేగాని ఆ విధమైనటువంటి తాము తప్పులు చేయమనే ఒక లేని నమ్మకాన్ని, కుదరని నమ్మకాన్ని పెట్టుకొని తమ స్థాన బలంతో, తమ వాద బలంతో, తమ మొండితనంతో నిరూపించుకోవాలనుకోవడం, అదేదో నిజాయితీ అని చెప్పాలని ప్రయత్నించడం అనేది ఎదుటి వ్యక్తికి తెలుస్తుందని తెలుసుకోవాలి. ఆ వ్యక్తి మీతో ఉన్న అవసరాన్ని బట్టో, సదరు వ్యక్తితో ఉన్న గౌరవంతోటో, సదరు వ్యక్తి మీద ఉన్న అభిమానంతోటో, బంధంతోటో ఏమీ మాట్లాడలేకపోవచ్చు. ఆ విషయం కూడా తెలుసుకు తీరాలి. అంచేత తప్పనిసరిగా ఇతరుల్లో తప్పులు వెతికేవాళ్ళు తమ తప్పుల్ని ముందు గ్రహించే స్థాయికి ముందు ఆలోచనలోకి దిగాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తమ తప్పులు తప్పులు కాకుండా పోవు. కాకపోతే వాటిని అడ్డుకునేవి బంధం, ప్రేమ, స్నేహం ఇవన్నీ కూడా అవుతున్నాయని గ్రహిస్తే తప్పనిసరిగా తాము తప్పు చెయ్యరు. అలాగే ఎదుటివారిలో తప్పులు కూడా వెతకరు.